వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. టాసే ఓడిపోయావు, ఇంకా గేమ్ ఎలా గెలుస్తావురా? టాస్ ఓడిపోయింది, గేమ్ గెలవడానికి. ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ గేమ్ ప్లాన్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం ఒక్కోసారి వాడేం చెయ్యకపోతేనే మంచిదనిపిస్తుంది. లేదంటే ఎత్తిని చేతిని నరికే. వాడేం చేస్తాడు అంతేగా. ఈ పద్ధతులే తప్పు. విన్నావుగా, మనోడే మార్లా. ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. నీడు మెంటలాడు, పిచ్చాడు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్. ఇప్పుడు వరకు నాది కాదు అనుకుంటేనే ఇలా కొట్టాను. ఒకసారి ఈ ఊరు నాది, ఈ జనం నా వాళ్ళు, ఈ వంశం నాది, వాళ్ళ సమస్య నాది అని చెప్పి కొడితే 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అనయా, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మే ఐ కమ్ ఇన్? కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. పాపం కొత్తగా వచ్చావు, వీళ్లల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. పాలు నీళ్లల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లారా. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.
ఇప్పుడు వాయించరా మీరు. అబ్బా సాయిరామ్. అది నిజం కాదని చెప్పరా. ఏడవా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. బాగా చేశారన్నయ్య. ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. ఏంటొద్దులే, సరే పడుకో. ఏముందిలే, ఇంకా పడుకో. అయిపోయి